Namaste dear students, welcome to lesson number 9 video class. Today we are going to learn the past participle form. Where is past participle form used? Okay, we have already learned where to use walk, play, started, okay, present form and past form ని ఎలా యూస్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. And in this video we are going to learn పాస్ట్ పార్టిసిపల్. హౌ టు లెర్న్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే వాక్, వాక్డ్, వాక్డ్, ప్లే, ప్లేడ్, 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 స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, స్టార్టెడ్. ఈ థర్డ్ ఫామ్ అనమాట. అంటే వాక్, వాక్డ్, వాక్డ్, వాక్డ్ అండ్ వాక్డ్, ప్లేడ్, ప్లేడ్, స్టార్టెడ్, స్టార్టెడ్, డిడ్, డన్, సీ, సీన్, వెంట్, గాన్. అంటే ఈ థర్డ్ ఫామ్ ఆల్రెడీ మనం పాస్ట్ ఫామ్ని ఎలా యూస్ చేయాలో మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. అంటే పాస్ట్ ఫామ్ని వాక్డ్, ఓకే, ఐ వోక్ అప్, I rubbed my face, I washed my face, I brushed my teeth, okay, I went to office, I reached office, I got to office at 10 o'clock. These kind of expressions already we learned. Okay, past actions, where to use past actions and where to use these present tense. I get up and she gets up, I wake up, she wakes up, I prepare, she prepares. ఈ ఎక్స్ప్రెషన్స్ మనం ఆల్రెడీ లెసన్ నెంబర్ 7 and 8లో నేర్చుకున్నాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద థర్డ్ ఫామ్, వే టు యూజ్ ద థర్డ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. యాక్చువల్లీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది నిజానికి ఇంగ్లీష్లో మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మన తెలుగులో ఈ ఫామ్ ఉండదు. అంటే డూ డిడ్ డన్లో డన్, సీ సా సీన్లో సీన్, గో వెంట్ గాన్లో గాన్, వాక్డ్ వాక్డ్లో వాక్డ్, థర్డ్, ప్లేడ్ ప్లేడ్. యాక్చువల్లీ దీస్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ సీమ్ alike. బట్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఎలా యూస్ చేస్తాం? అండ్ ఓకే, దీన్ని పర్టికులర్గా మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో యూస్ చేస్తాం. పర్ఫెక్ట్ టెన్సెస్ అంటే ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ టెన్సెస్ని యూజువల్గా మనం ఎందుకు యూస్ చేస్తామంటే వి యూస్ పర్ఫెక్ట్ టెన్సెస్ టు టాక్ అబౌట్ రీసెంట్ యాక్షన్స్. వి యూస్ పర్ఫెక్ట్ టెన్సెస్ టాక్ అబౌట్ రీసెంట్ యాక్షన్స్. అంటే షీ హ్యాస్ అరైవ్డ్, షీ హ్యాస్ అరైవ్డ్, దే హ్యావ్ జస్ట్ లెఫ్ట్, they have just left, I have just called her, I have just called her. ఇటువంటి సెంటెన్సెస్ని అంటే దే హ్యావ్, ఐవియు, దే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, హీ షీట్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. And we use present perfect to talk about something that happened in the past, but we don't know the time, we don't say the time, the exact time when it happened. Can you get my point? I have seen this film before, I have seen this film before. నేను సినిమాని ముందు చూసాను. We already, actually this is past action, I have already seen this film, movie, okay, but we do not say when the past action happened. I have seen this film before, ఈ సినిమా నేను చూసాను, but we don't say when we watched it. ఓకే, ఐ హ్యావ్ సీన్ హర్ సమ్వేర్, ఐ హ్యావ్ సీన్ హర్ సమ్వేర్, ఆమెను ఎక్కడో చూశాను. ఐ హ్యావ్ సీన్ హర్ సమ్వేర్, ఎక్కడో ఆమెను చూశాను, సమ్వేర్ ఎక్కడో చూశాను. బట్ వి డోంట్ సే వెన్, అంటే ఎప్పుడు చూసాము, ఎక్కడ చూసాము అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు. యూజువల్గా ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని మనం హ్యావ్ అండ్ హ్యాస్తో కలిపి యూస్ చేస్తాం. హ్యావ్ అండ్ హ్యాస్తో కలిపి యూస్ చేస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఓకే, అంటే ఐవియు, దే హ్యావ్, హీ షీ ఇట్ హ్యాస్. అంటే ఐ, వి, యూ, దే, హ్యావ్ ప్లస్ పీపీ. వెరాస్ హీ షీ ఇట్, హీ షీ ఇట్, హ్యాజ్ ప్లస్ పీపీ. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్. ఐవియు, దే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, హీ షీట్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. యూజువల్గా మనం దీన్ని యూస్ చేస్తాం. వెన్ అంటే టైం చెప్పనటువంటి యాక్షన్స్, పాస్ట్ యాక్షనే, బట్ టైంని యూజువల్గా మనం చెప్పాం. దీని పాజిటివ్ ఫామ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఫామ్ అంటే ఐవియు, దే హ్యావ్ ప్లస్ పీపీ, he she it has plus pp. Let us watch some examples. Like I have spoken to the boss, I have spoken to the boss, she has forgotten my name and address, she has forgotten my name and address. Okay, he has made a mistake,
హీ హ్యాస్ మేడ్ ఏ మిస్టేక్, అతను తప్పు చేశాడు. హీ హ్యాస్ మేడ్ ఏ మిస్టేక్. ద చిల్డ్రన్ అంటే ప్లూరల్ కాబట్టి దేలోకి వెళ్తుంది కాబట్టి ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ 10 గ్లాసెస్ ఆర్ 10 కప్స్ దిస్ మంత్. ఈ నెలలో వాళ్ళు 10 కప్పుల్ని విరగొట్టేశారు. వీ హ్యావ్ బాట్ మేము చాలా వీ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ సో ఫార్ దిస్ ఇయర్. వీ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ సో ఫార్ దిస్ ఇయర్. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. వీ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎప్పుడు వాడతామంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్స్. టైం చెప్పని అటువంటి యాక్షన్స్, నిన్న మొన్న ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇలాంటివి ఏవి చెప్పకుండా వాడేటటువంటి యాక్షన్స్కి వీటికి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ 10 కప్స్ సో ఫార్. ఇప్పటి వరకు 10 కప్పుల్ని ఈ నెలలో, దిస్ మంత్ 10 కప్పుల్ని ఈ నెలలో పగలగొట్టారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, యు మే హ్యావ్ ఎ డౌట్, యు మే రైజ్ ఎ డౌట్. మరి దిస్ మంత్ అన్నాం కదా, ఇది టైం కాదా? నో, ఇది టైం కాదు. దిస్ మంత్ అంటే ఈ నెలలో ఇప్పటి వరకు చెప్తున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఈ నెలలో ఇప్పటి వరకు చెప్తున్న యాక్షన్స్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఇయర్, దిస్ మంత్ ఇలాంటివి మనకి టైం మెన్షన్డ్ ఎక్స్ప్రెషన్స్గా మనం ట్రీట్ చేయలేం. ఓకే, సో ఈ నెలలో వీ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్ సో ఫార్ దిస్ ఇయర్. మేము ఇప్పటి వరకు చాలా వస్తువులు కొన్నాం. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇప్పటి వరకు జరిగిన యాక్షన్స్ పాయింట్ నెంబర్ 1 అండ్ టైం మెన్షన్ చేయనిది అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఆల్రెడీ వీ లెర్న్డ్ సింపుల్ పాస్ట్ చెప్తున్నప్పుడు మనం నేర్చుకున్నాం. వాట్ అంటే టైం స్టేటెడ్ యాక్షన్ అంటే లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, 10 years ago, a few days ago. These all are time స్టేటెడ్ ఎక్స్ప్రెషన్స్. ఈ టైం ఎక్స్ప్రెషన్స్ని వాడేటప్పుడు మనం పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఈ టైం కాకుండా ఇప్పటి వరకు జరిగింది అండ్ రీసెంట్ యాక్షన్స్ కోసం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, వాచ్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్. ఓకే, అండ్ ఐవి యూ దే ప్లస్ హ్యావ్ ప్లస్ పీపీ, హీ షీట్ హ్యాస్ ప్లస్ పీపీతో మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెగిటివ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో నెగిటివ్ సెంటెన్సెస్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్కి మధ్యలో నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. లైక్ దే హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్. వాళ్ళు ఏమీ తినలేదు ఇప్పటి వరకు అన్నట్టు. ఇప్పుడు ఓకే, షీ హ్యాస్ నాట్ షట్ ద డోర్. వి ఆస్క్డ్ హర్, షీ హ్యాస్ నాట్ షట్ ద డోర్. ఆమె ఇప్పటి వరకు షట్ చేయలేదు. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఫ్రమ్ మై బ్రదర్. ఓకే, హీ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్. ఓకే, ఐ హ్యావ్ టాట్ హిమ్. నేను చెప్పాను, ఫర్ ద లాస్ట్ 6 or 7 months I have been teaching, but he has not learned anything. I have not seen the newspaper today. ఈరోజు ఇంకా నేను పేపర్ చూడలేదు ఇప్పటి వరకు. యెట్, అర్థమవుతుందా మీకు? హీ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్ అన్నా పాస్ట్లో నేర్చుకోలేదని కాదు అర్థం. ఇప్పటికి ఇంకా ఏమీ నేర్చుకోలేదు. I have not seen the newspaper. I have not read the newspaper yet. ఇంకా అంటే ప్రెజెంట్కి లింక్ ఉంది. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయింది. ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ రెడ్ ద న్యూస్ పేపర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ద న్యూస్ పేపర్, ఐ హ్యావ్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై బ్రదర్. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ కాల్. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఫ్రమ్ మై బ్రదర్. నేనేమీ వినలేదు మా బ్రదర్ దగ్గర నుంచి. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై బ్రదర్. ఓకే, సో షీ హ్యాస్ నాట్ స్పోకెన్ టు హర్ బాస్. ఆమె తన బాస్తో ఇప్పటి వరకు ఇంకా ఏమీ మాట్లాడలేదు. చూడండి, చిన్న డిఫరెన్స్ చెప్తాను. షీ డిడ్ నాట్ స్పీక్ టు హర్ బాస్ ఎస్టర్డే. ఆమె నిన్న ఏమీ మాట్లాడలేదు. ఇది సింపుల్ పాస్ట్లో చెప్పాం. ఎందుకంటే ఎస్టర్డే అని టైం మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం షీ డిడ్ నాట్ స్పీక్, సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్ యూజ్ చేస్తాం. షీ డిడ్ నాట్ స్పీక్. కానీ ఆమె ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. యాక్చువల్లీ 4-5 రోజుల క్రితం మనం చెప్పాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఏం మాట్లాడలేదు. షీ హ్యాస్ నాట్ స్పోకెన్. ఎందుకు ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వచ్చాం? ఇప్పటి వరకు అనే మాట చెప్తున్నాం కాబట్టి షీ హ్యాస్ నాట్ స్పోకెన్. నిన్న మాట్లాడలేదు, పర్టికులర్గా టైం చెప్తున్నాం. షీ డిడ్ నాట్ స్పీక్. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. షీ డిడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ టు హర్ బాస్ ఎస్టర్డే, ఆర్ షీ డిడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ టు హర్ బాస్ లాస్ట్ వీక్. షీ డిడ్ నాట్ స్పీక్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. ఇలా టైం మెన్షన్ చేసినప్పుడు సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. షీ హ్యాస్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్ టు హర్ బాస్ సో ఫార్.
షీ హ్యాస్ నాట్ స్పోకెన్ ఎనీథింగ్ టు హర్ బాస్ యెట్. ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా ఏం మాట్లాడలేదు, ఇప్పటి వరకు స్టేటస్ మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. షీ హ్యాస్ నాట్ స్పోకెన్ టు హర్ బాస్. మీకు అర్థమైందా? సింపుల్ పాస్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ నౌ క్వశ్చన్ ఫామ్ ఎలా వస్తుంది, క్వశ్చన్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్ ఫామ్, పాజిటివ్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో ఎలా ఉంటుంది? హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్, హ్యావ్ యూ స్పోక్ టు యువర్ బాస్, హ్యావ్ యూ స్పోకెన్ అంటే ఇక్కడ హ్యావ్ ముందుకు వచ్చి ఐవియూ ద సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది, పీపీ తర్వాతకి వెళ్తుంది. హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ బాస్, హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్. ఓకే, ఇలా క్వశ్చన్ ఫామ్ వస్తుంది. హ్యావ్ యూ స్పోకెన్, హ్యావ్ షీ ఫర్గటన్ మై అడ్రస్ అండ్ నేమ్, హ్యాస్ షీ ఫర్గటన్ ఆయన మర్చిపోయిందా నా పేరుని అడ్రస్ని. హ్యాస్ హీ మేడ్ ఎ మిస్టేక్, అతను ఏదైనా తప్పు చేశాడా? హ్యాస్ హీ మేడ్ ఎ మిస్టేక్, అతను ఏమన్నా తప్పు చేశాడా? ఓకే, అంటే హ్యాజ్లతో క్వశ్చన్ మొదలవుతుంది. హ్యావ్ ఆర్ హ్యాస్తో మొదలుపెట్టి తర్వాత సబ్జెక్ట్ వచ్చి అండ్ ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఓకే, హ్యావ్ యూ కాల్డ్ హర్, ఆమెకు ఫోన్ చేసావా? హ్యావ్ యూ కాల్డ్ హర్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఆస్కింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఓకే, హ్యావ్ ద చిల్డ్రన్ బ్రోకెన్ 10 cups దిస్ మంత్, 10 కప్పుల్ని పొగలగొట్టారా? హ్యావ్ యూ బాట్ సో మెనీ థింగ్స్ సో ఫార్, ఎన్నో కొన్నావా? హ్యావ్ యూ బాట్ సో మెనీ థింగ్స్. ఇలా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే పాజిటివ్ క్వశ్చన్ని డబ్ల్యూహెచ్తో కూడా యూస్ చేసి మనం అడగొచ్చు కదా. ఓకే, వై హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్, మీరు ఎందుకు మాట్లాడు? వై హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్, హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్, ఇది పాజిటివ్ క్వశ్చన్. అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాం? వై హ్యావ్ యూ స్పోకెన్ టు ద బాస్, వై హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ బాస్, మీరు ఎందుకు మాట్లాడారు? వై హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ బాస్. ఓకే, అండ్ హౌ హ్యాస్ షీ ఫర్గాటెన్ మై నేమ్ అండ్ అడ్రస్, ఆమె నా నేమ్ని అడ్రస్ని ఎలా మర్చిపోయింది? కెన్ యూ గెట్ మై పాయింట్? ఎలా మర్చిపోయింది? హౌ హ్యాస్ హీ మేడ్ ఎ మిస్టేక్, హీ ఈజ్ అ జీనియస్ ఇండీడ్. హౌ హ్యాస్ హీ మేడ్ ఎ మిస్టేక్, అతను ఆ తప్పుని ఎలా చేశాడు? హౌ మెనీ కప్స్ హ్యావ్ ద చిల్డ్రన్ బ్రోకెన్ దిస్ మంత్, ఓకే, వాట్ థింగ్స్ హ్యావ్ యూ బాట్ సో ఫార్, ఏవేవి కొన్నారు? వాట్ థింగ్స్ హ్యావ్ యూ బాట్ సో ఫార్. హౌ మెనీ మూవీస్ హ్యావ్ యూ సీన్ ఆర్ వాచ్డ్, హౌ మెనీ మూవీస్ హ్యావ్ యూ సీన్ ఆర్ వాచ్ దిస్ మంత్. ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని అడగచ్చు. అండ్ నౌ నెగటివ్ క్వశ్చన్ ఎస్ ఆర్ నో అండ్ డబ్ల్యూహెచ్ రెండింటిని చూద్దాం. మీకు ఈ స్ట్రక్చర్స్ వచ్చేయాలండి కంప్లీట్గా. ఓకే, ఒకసారి చూద్దాం. మీ బాస్తో మాట్లాడారా? ఇది పాజిటివ్ క్వశ్చన్. మీ బాస్తో మాట్లాడలేదా? ఇది నెగిటివ్ క్వశ్చన్. బాస్తో మాట్లాడారా? ఎవరు? మీరు. కాబట్టి హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ బాస్, అదే నెగిటివ్ వచ్చినప్పటికి ఎలా అడుగుతాం? హ్యావ్ యూ నాట్, జస్ట్ సింపుల్ హ్యావ్ ముందు వస్తుంది, హ్యావ్ యూ స్పోకెన్. ఇదే నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాం? హ్యావ్ యూ ఇక్కడ నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. హ్యావ్ యూ నాట్ స్పోకెన్, ఇది ఒక వే. మరొక వే ఏంటంటే హ్యావెంట్ కాంట్రాక్షన్ ఫామ్, హ్యావెంట్ యూ అంటే హ్యావ్ యూ నాట్ స్పోకెన్ అనైనా అడగొచ్చు, లేదా హ్యావెంట్ ఈ నాట్ని ఇక్కడ కాంట్రాక్షన్ చేయాలి, హ్యావెంట్ యూ స్పోకెన్. అర్థం కాకపోతే ఒకసారి చూడండి. దేర్ ఆర్ 2 ways టు ఆస్క్ ఏ నెగటివ్ క్వశ్చన్. ఒకటి హ్యావ్ యూ నాట్ స్పోకెన్ అని అన్నా పర్వాలేదు, లేదా హ్యావ్ తర్వాత నాట్ని పెట్టి హ్యావ్ ఆర్ హ్యాజ్ తర్వాత నాట్ అంటే హ్యావ్ నాట్ అని పూర్తిగా చెప్పకూడదు, హ్యాజ్ నాట్ అని పూర్తిగా చెప్పకూడదు. ఇక్కడికి వస్తే ఎలా చెప్పాలి? హ్యావెంట్, హ్యాజెంట్ కాంట్రాక్షన్ చేస్తాం. తర్వాత ఇది మామూలుగానే తీసుకొచ్చేస్తాం. హ్యావెంట్ యూ స్పోకెన్, హ్యాజెంట్ షీ స్పోకెన్, ఇలా. సో దెర్ ఆర్ 2 ways. హ్యావ్ యూ స్పోకెన్, మాట్లాడారా? మాట్లాడలేదా?
హ్యావ్ యూ నాట్ స్పోకెన్ ఆర్ హ్యావెంట్ యూ స్పోకెన్. ఇది జాగ్రత్తగా గమనించండి. హ్యావెంట్ యూ స్పోకెన్, హ్యావ్ యూ నాట్ స్పోకెన్ టు యువర్ బాస్. ఓకే, దీన్నే డబ్ల్యూహెచ్గా చేయాలంటే సింపుల్. వై హ్యావెంట్ యూ ఆర్ వై హ్యావ్ యూ నాట్, వెరీ ఈజీ. వై హ్యావెంట్ యూ ఆర్ వై హ్యావ్ యూ నాట్ స్పోకెన్ టు యువర్ బాస్, మీరు ఎందుకు మాట్లాడలేదు, వై హ్యావ్ యూ నాట్ స్పోకెన్ టు యువర్ బాస్. అలాగే హ్యాస్ షీ నాట్ కాల్డ్ యూ ఎట్, హ్యాస్ షీ నాట్ కాల్డ్ యూ ఎట్, దీన్నే కాంట్రాక్షన్లోకి హెజెంట్, హ్యాస్ షీ నాట్ కాల్డ్ అనైనా చెప్పొచ్చు, హెజెంట్ షీ కాల్డ్ అనైనా చెప్పొచ్చు. ఏది ఈజీగా ఉంటుంది. పర్టికులర్గా స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్షన్ ఫార్మ్స్నే ఎక్కువగా యూస్ చేస్తాం. హ్యాస్ షీ నాట్ కాల్డ్ అని అన్నా తప్పలేదు, ఆర్ హెజెంట్ షీ కాల్డ్ ఎట్, హెజెంట్ షీ కాల్డ్ ఎట్. డబ్ల్యూహెచ్ని యాడ్ చేయాలంటే వై హ్యాస్ షీ నాట్ కాల్డ్, వై హెజెంట్ షీ కాల్డ్, ఆమె ఎందుకు చెయ్యలేదు, వై హ్యాస్ షీ నాట్ కాల్డ్ ఆర్ వై హెజెంట్ షీ కాల్డ్. Can you get the question point? Okay. Have you not corrected his mistake? Have you not corrected his mistake? Nuvu, have you corrected his mistake? Because he has made a mistake. Have you corrected the mistake? Have you corrected his mistake? Correct chesava? Correct cheyaleda? Have you not corrected his mistake? Or haven't you corrected his mistake? ఎందుకు చేయలేదు డబ్ల్యూహెచ్ని, వై హ్యావెంట్ యూ కరెక్టెడ్, వై హ్యావ్ యూ నాట్ కరెక్టెడ్ హిస్ మిస్టేక్. అలాగే హ్యావ్ యూ నాట్ బాట్ ఎనీథింగ్ సో ఫార్, హ్యావ్ యూ నాట్ బాట్ ఎనీథింగ్ సో ఫార్, నువ్వు ఎందుకు కొనలేదా, ఏమీ కొనలేదా. క్వశ్చన్ ఎలా అడుగుతాం డబ్ల్యూహెచ్తో అయితే, వై హ్యావ్ యూ నాట్ బాట్ ఎనీథింగ్ సో ఫార్, వై హ్యావ్ యూ బాట్, వై హ్యావ్ యూ నాట్ బాట్ ఎనీథింగ్ సో ఫార్, మీరు ఎందుకు ఇప్పటి వరకు ఏమీ కొనలేదు. బికాస్ యూజువల్లీ యూ బై సో మెనీ థింగ్స్, ఓకే, ఎవ్రీ మంత్, బట్ ఫర్ ద లాస్ట్ 2 months వై హ్యావ్ యూ నాట్ బాట్ ఎనీథింగ్, ఎందుకు మీరు కొనలేదు. ఇలా క్వశ్చన్స్ అడుగుతాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్, వాట్ టు యూస్, సింపుల్ పాస్ట్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్. వీ డోంట్ నార్మలీ యూస్ present perfect tense, we don't normally use present perfect tense with finished time expressions. ఫినిష్డ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్తో మనం ఎప్పుడు సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తామే తప్ప ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చెయ్యం. టైమ్ ఎక్స్ప్రెషన్స్ అంటే చెప్పాను ఆల్రెడీ, ఎస్టర్డే అని సెంటెన్స్లో ఉందనుకోండి, డోంట్ గో ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. లాస్ట్ వీక్, దెన్, టుడే, in 2017, in 2007, in 1990, a few days ago, last week, last Saturday, last Sunday, now, never, when is very important, okay. When, never use when in questions, okay. ఎప్పుడు వెళ్ళావు అని అడగాలనుకోండి, ఎప్పుడు అంటే టైం వచ్చింది కాబట్టి when did you go అని అడగాలి తప్ప when have you gone అని అడగకూడదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టైం ఎస్టర్డే చెప్పాను, ఇప్పుడు నెవర్, వెన్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ సండే, లాస్ట్ సాటర్డే, ఇన్ 2019, ఇన్ 2017, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, ఇక టైం ఎక్స్ప్రెషన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు సింపుల్ పాస్ట్నే యూస్ చేయండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు యూస్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ లాస్ట్ వీక్, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? లాస్ట్ వీక్ అన్నాం కాబట్టి ఐ హ్యావ్ వాచ్డ్ అని రాదు, మరి ఎలా వస్తుంది? సింపుల్ పాస్ట్లో చెప్తాం, ఐ వాచ్డ్ this movie last week. Can you get my point? I watched this movie last week. ఎందుకు I have watched this movie last week అన్నాను? Because last week అనే టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేయం, ఓన్లీ సింపుల్ పాస్ట్. ఓకే, I watched this movie last week. అలాగే she has left Vizag. She has left Vizag in 2015. ఆమె వైజాగ్ని 2015లో వదిలేసింది. She has left Vizag in 2015. Is it correct or not? She has left Vizag in 2015. Wrong. Why? Because 2015, in 2015 and time expression వచ్చింది, అంటే ఒక కాలం చెప్తున్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేయకూడదు. మరి ఎలా చెప్పాలి? She left Vizag in 2015. She left Vizag in 2015, not she has left Vizag in 2015. Okay, అలాగే look, I have bought this dress. I have bought this dress yesterday. Is it correct or not? I have bought this dress yesterday. Is it correct or not? Wrong. Because yesterday we mentioned time. Yesterday we stated time. So we should not use present perfect tense. Then ela cheppali? Look, I bought this dress yesterday. Simple past. ఇప్పటికీ
ఇక్కడితో ఆపుదాం. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ లెసన్లో ఇంకాస్త ఎలాబొరేటెడ్గా ఈ డిఫరెన్సెస్ని నేర్చుకుందాం. ఐ హ్యావ్ మెట్ హర్ అట్ 4 o'clock. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. ఐ హ్యావ్ మెట్ హర్ అట్ 4 o'clock. 4 o'clock అని టైం మెన్షన్ చేశాను కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేయం. ఐ మెట్ హర్ అట్ 4 o'clock సింపుల్ పాస్ట్ని యూస్ చేస్తాం. ఓకే. అండ్ షీ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ వీక్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? రాంగ్. ఎందుకంటే లాస్ట్ వీక్ అనే టైం మెన్షన్ అయ్యింది కాబట్టి షీ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ వీక్ అంటామే తప్ప షీ హ్యాస్ బాట్ ఏ న్యూ కార్ లాస్ట్ వీక్ అని అన్నాం. సో ఇక్కడికి ఆపుదాం. అండ్ ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూస్ చేసే విధానం అట్ ద సేమ్ టైం సింపుల్ పాస్ట్తో ఇది ఎక్కడ డిఫర్ చేస్తుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. ఎక్స్ప్రెషన్స్తో మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాం, వాటిని పర్ఫెక్ట్గా వాయిస్తో చేసి పంపించండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.